గీతా గోవిందం. నా మీద మీకు ఇంత ప్రేమ ఉందా? నా కోసం ఇంత ఆరాట పడుతున్నారా? నా కోసం ఎవరినైనా ఎదిరిస్తారా? మీ లోకం మత్తే అనుకున్నాను, కానీ అసలు లోకం నేనన్న సంగతి నాకు ఈరోజే తెలిసింది. ఏవండి, లేవండి. నువ్వు స్వర్గం స్వర్గం అని తలకెక్కించుకున్న ఆ మత్తు నీ పెండ్లానికి ఎట్ట నరకం చూపించలేదో చూసినావా? నీ వల్ల అమ్మికి ఎట్టాగో సుఖము సంతోషము లే, కనీసం ధైర్యం చెప్పే మొగాడిగా కూడా ఉండలేకపోతే ఇక ఆ బతుకెందుకురా? దీనంతటికీ కారణం మాయదారి మందే అన్నా. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మత్తు వదలన్నా. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వదిన్ని మంచిగా చూసుకో. అందరూ చెప్పేది నిజమే కదా. నేనంత మత్తులో గనక లేకపోయింటే గీత వైపు కన్నెత్తి కూడా చూడనిచ్చేటోన్నా, సంపేసి ఉండేవాడిని కదా. పక్కనే ఉండి కూడా ఏమీ చేయలేకపోయినానే అని తెలుసుకోవడానికి కూడా సిగ్గుగా ఉండదే. గీత ముందు తలెత్తుకు నిలబడగలనా? గీత నన్ను క్షమించాదా? రండమ్మ గీత, ఎలా ఉన్నారు? బాగున్నాను తాత. అర్చన చేయండి. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ సీతారామచంద్రస్వామి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. ఓం రామాయ నమః, రామచంద్రాయ నమః, సీతాపతయే నమః, లక్ష్మణానుజాయ నమః, ఆంజనేయ సేవితాయ నమః. పెళ్లిలో ఈయన్ని చూసిన మొదటిసారి నా తలరాత ఇలా రాసావేంటా అని బాధపడ్డాను. కాపురానికి ఆ ఇంట్లో అడుగు పెట్టాక నా ఆలోచనలకి ఆశయాలకి సంబంధం లేని మనుషుల మధ్య పడేసి నా జీవితాన్నే నాశనం చేశావనుకున్నాను. మొన్నటి వరకు ఆయనకి నా పేరేంటో కూడా తెలియదు స్వామి. జీవితంలో ఒక్కసారైనా నన్ను భార్యగా అంగీకరిస్తారా అని అనిపించేది. అలాంటిది ఈరోజు ఆయన నా కోసం పడ్డ ఆరాటం చూసి నా అభిప్రాయం మొత్తం మారిపోయింది స్వామి. మొదటిసారి నాకేమైపోతుందోనన్న భయం కనిపించింది ఆయనలో. నన్ను పేరు పెట్టి పిలిచారు, ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. మూడు ముళ్ల బంధం గొప్పతనం అంటే ఇదేనేమో. ఇప్పుడు కూడా తన వల్ల నాకీ పరిస్థితి వచ్చిందన్న పశ్చాత్తాపంలోనే ఉన్నారాయన. ఆయన నుంచి ఈ ప్రేమనే కోరుకున్నాను నేను. అందుకే ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. ఈరోజు దగ్గర కావాలనుకుంటున్నాను. నా కాపురాన్ని సర్దిద్దుకోవాలి అనుకుంటున్నాను. ఏ కుటుంబంలోకి వచ్చి నానా కష్టాలు పడుతూ బయటపడితే చాలు అనుకున్నానో
ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అందుకు కావాల్సిన ధైర్యం ఇవ్వు స్వామి. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే. బాగా చదువుతున్నావా గీత? చదువుతున్నాను తాత. పర్వాలేదమ్మా. ఇంతసేపు కదలకుండా ఉన్నాడంటే మీ ఆయనలో కొంచెం మార్పు వచ్చినట్టే. కొంచెం కాదు తాత, చాలానే మార్పొచ్చింది. అది ఇలానే కొనసాగితే చాలు. నీ జీవితం ఇక బాగుంటుందమ్మా. అన్ని మార్పులు వస్తాయి. వెళ్ళొస్తాను తాత. మంచిదమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. ఏమండి, కాసేపు కూర్చొని వెళ్దామండి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. నన్ను కాపాడలేదని ఆయన గిల్టీ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఆయనలో మార్పు మొదలైంది. ఆ మందు మానేస్తే మొత్తంగా మారిపోయినట్టే. మార్చుకుంటాను. ఏవండి, వెళ్దామా? వెళ్దాం. టైం చూడద్దబ్బా. మనసు మళ్ళా మందు వైపే లాగుతాదే. 8 అయినా కానీ 9 అయినా కానీ 10 అయినా కానీ ఈరోజు మందు ముట్టేదేలే. మందు పడకపోయేసరికి చేతులు ఎలా శివరవుతున్నాయో చూడు. గీత దగ్గర అస్సలు బయటపడకూడదు గోవిందో. ఏమైందండి? ఏమవుతుంది? ఏంలే,
ఇప్పుడే అన్నం తిన్నా కదా, అరగాలనే అటు ఇటు తిరుగుతాండా. అంతేనా? అంతేమే, ఇంకేముంటుంది. అవి మంచినీళ్ళండి, మందు కాదు. చుక్క చుక్క తాగుతున్నారు. తెలుసుమే, తిన్నాక ఒకేసారి తాగకూడదు. ఇంకా మెలకుగా ఉంటే మందు కోసం ఆరాట పడతాడా అని తెలిసిపోయేట్టున్నది. నిద్రపోతే మంచిదే. అదెక్కడికి తీసుకెళ్తున్నారు? పడుకోవడానికి మే. మందు తాగినప్పుడు వాసన పడదని కింద పడుకున్నారు. ఇప్పుడు తాగడం లేదు కదా, ఇప్పుడెందుకు కింద పడుకోవడం? అది కాదు మే. ఏది కాదు? ఈ రోజు నుంచి అస్సలు కింద పడుకునేదే లేదు. మందు పడకనా? చేతులు కాళ్ళు అలా వణికిపోతున్నాయి. వణికేం లేదు మే, మంచిగానే ఉండా. ఇదిగో చూడు. వణితాయి మే, కానీ ఒక్క సుక్క కూడా తాగేదేలే. నిన్న రాత్రి నుంచే మానేసిన. నిజంగా మానేశారా? నిజంగా మానేసినాను మే. నా కాడ వాసన ఏమన్నా వచ్చా అన్నదే మే. అయితే నిజంగానే మానేశారన్నమాట. మంచిది. మందు మానేశాను అన్నారు కదా, ఇంకా మీకెందుకు? ఇది నా కోసం తెచ్చుకున్నాను. నీకోసమా? ఏంది మే, నువ్వు మందు అవుతావా? మజ్జిగ అని చెప్పి మీరే కళ్ళు సీసా తాగించారు కదా, అప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. నిజం చెప్పుమే, నీకు మందు అలవాటైనదా? అవును, మీరు తాగి పడుకునేవారు కదా, అప్పుడు నేను లేచి మొదలు పెట్టేదాన్ని. నేను నమ్మను మే, నువ్వు మందు అవుతావంటే అస్సలు నమ్మేదేలే. అయితే ఇప్పుడు తాగి చూపించనా? మే, మూతలో తాగడానికి ఇది టానిక్ కాదు మే, మందు. ఇట్టనైనా రోజు నువ్వు తాగేదే. ఎత్తితే దించకుండా సీసా తాగాల, లేదంటే గలాసులో ఐసు ముక్కలు వేసుకుని చల్లగా తాగాల. ఇట్ట మూతలో తాగుడు నేనేమన్నా చూడలేదు మే.
ఏందమే తాగుతానని చెప్పి ఒంటికి పూసుకుంటాన్నావేందే? అయినా నీకు మందు వాసన పడదు కదమే. అది ఒకప్పుడు. ఇప్పుడు మందు వాసన బాగానే పడుతుంది. ఆ రోజు ఏమన్నారు? మందు వాసన పడితే గాని పిల్లలు పుట్టరని ముక్కోటమ్మకి చెప్పు అన్నారు కదా. పొద్దున్నే వెళ్ళి మీరే మీ ముక్కోటమ్మకి చెప్పండి, ఇప్పుడు మందు వాసన పడుతోందమ్మా, పిల్లలు పుడతారు అని. ఏందమే నేను ఇంటాండాది చూచాండాది నిజమేనా? కళ్ళ ముందుండి చెప్తుంటే ఇంకా నిజమేనా అని అడుగుతున్నారేంటండి? నా మీద మీకెంత ప్రేముందో నాకు తెలుసు. నాకిచ్చిన మాటకి కట్టుబడి బలవంతంగా నన్ను దగ్గరికి తీసుకోలేక, దూరంగా ఉండలేక మీరెంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసండి. మీరు నాకు దూరంగా ఉండాలని చేసే ప్రయత్నంలో కూడా నా మీద మీకున్న ప్రేమే కనిపించింది. కానీ ఆ ప్రేమ ఈరోజు బయటపడింది. నా కోసం మీరు పడ్డ ఆరాటం, నేను కనిపించక మీరు పడ్డ వేదన, కనిపించగానే మీ కళ్ళల్లో ఆనందం. ఇంత ప్రేమకి నాకు మందు వాసన పడదన్న ఒక్క కారణం ఎందుకు అడ్డు కావాలి? అందుకే ఈ రోజుతో ఆ అడ్డు తొలగిపోవాలని ఇష్టం లేకపోయినా సరే ఒంటికి మందు పూసుకున్నాను. నా ఒళ్ళంతా ఆ వాసనమయమైనప్పుడు ఇక ఇష్టం లేదు అన్న ప్రశ్నకి తావెక్కడిది? ఇప్పుడు ప్రేమ వాసన తప్ప ఏ వాసన రావడం లేదు. నా మీద మీకున్న ప్రేమ తప్ప ఇంకేదీ కనిపించడం లేదు. ఏమైందండి? పోదుమే, నా దగ్గర రామాక. ఏమైంది మీకు? ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఎందుకిలా? వద్దన్నా కదమే. అసలేమైందో చెప్తేనే కదా తెలిసేది. మీరు కోరుకున్నది ఇదే కదా, మరెందుకు కాదంటున్నారు? అవునుమే, ఇదే కోరుకుండా, కానీ నీకివ్వాల్సింది మాత్రం ఇది కాదుమే. ఎందుకలా అంటున్నారు? నాకు వాసన పడదనా? పడుతుంది అని నేనే చెప్తున్నాను కదా. మనం దూరంగా ఉండటానికి ఇంకేది కారణం కాకూడదు. మీరు ఎలా ఉన్నా నాకిష్టమే. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువై తిరయ్యో ఇంచు ఇంచులోన
క్షణం ముందు నువ్వు గెలిచి వస్తావని. ఇదిగో నా తప్పును కూడా క్షమించే. నా కోసం నీ అయిష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటున్నావు కాబట్టే మనస్ఫూర్తిగా దగ్గర కాలేకపోతాను మే. మన పెళ్లి జరిగింది మొదలు ఈ రోజు వరకు నిన్ను అసలు పట్టించుకున్నదే లేదు మే. అసలు నిన్నెప్పుడు పెళ్ళంగా కూడా చూసిందేలే. కానీ నువ్వు మాత్రం ప్రతి క్షణం నా కోసమే ఆలోచించినావు. మొన్నటిదాకా నీ పేరేందో కూడా నాకు తెలీదు మే. ఇట్లాంటి మనిషి కోసం నువ్వు తాపత్రయపడినావు అంటే నువ్వు దేవతమ్మే. ఏంది మే? గుర్తుంది కదండి? మనకు రేతిరి చెప్పేటివే పొద్దున గుర్తుండవు మే. అట్టా బొంగమూతి పెట్టమాకో, గుర్తుండాది. 7 రోజులు మందు ముట్టుందని మాటిచ్చినా తాగకుండా ఉండాలి, అంతే కదా? ఇది మీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, ఆశకి గుర్తు.